హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కేఎస్ఏ స్టడీస్ ఫర్ ఆల్ సబ్జెక్ట్స్. ఏపీ గవర్నమెంట్ టెట్ నోటిఫికేషన్ని ఈరోజు రిలీజ్ చేసిందండి. ఈ వీడియోని మీరు చివరి వరకు చూస్తే టెట్ నోటిఫికేషన్లో ఏమైనా చేంజెస్ ఉన్నాయా, టెట్ ఎగ్జామ్కి ఎవరు అర్హులు, అలానే టెట్ ఎగ్జామ్ రాయడానికి ఏ సిలబస్ని మేము ప్రిపేర్ అవ్వాలి అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్, టెట్కి సంబంధించి కూడా షెడ్యూల్, అంటే ఏ రోజు నుంచి అప్లికేషన్స్ మేము అప్లై చేయడానికి ఓపెన్ అవుతుంది, అలానే ఏ రోజుతో ఎండ్ అవుతుంది, ఎప్పుడు హాల్ టికెట్స్ వస్తాయి, ఎప్పుడు మాక్ టెస్ట్ రిలీజ్ చేస్తారు, అలానే ఎప్పటి నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అవుతాయి అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏపీ గవర్నమెంట్ వారు ఈ రోజు రిలీజ్ చేసిన టెట్ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. మీరు చివరి వరకు చూసిన తర్వాత ఈ వీడియోలో నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా ఉంది అనిపిస్తే లైక్ చేయండి, మ్యాక్సిమం పాయింట్స్తో హైప్ ఇవ్వండి. టెట్ డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వారికి మన ఛానల్ని షేర్ చేయండి. అలానే టెట్ డిఎస్సికి ఉపయోగపడే విధంగా మన ఛానల్లో క్లాసెస్ అప్లోడ్ చేస్తూ ఉంటున్నాం. కాబట్టి ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ను చూస్తున్నట్లుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈ ఫస్ట్ వచ్చేసరికి ఏపీ టెట్ అక్టోబర్ 2025కి సంబంధించిన షెడ్యూల్ చూద్దాం. ఫస్ట్ ఎప్పుడు డేట్ ఆఫ్ ఇష్యూయింగ్ ఆఫ్ నోటిఫికేషన్, ఎప్పుడు నోటిఫికేషన్ని రిలీజ్ చేశారనంటే 24/10/2025, అంటే ఈ రోజే నోటిఫికేషన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఫీజు ఎప్పటి నుంచి కట్టుకోవడానికి మనకి అవైలబుల్గా ఉంటుంది అని అంటే ఈ రోజు నుంచి, అంటే 24/10/2025 నుంచి 23/11/2025 వరకు, అంటే నెక్స్ట్ మంత్ నవంబర్ 23 వరకు మనం ఫీజు కట్టుకోవడానికి మనకి ఫీజు ఓపెన్ అయి ఉంటుంది. అలానే అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి కూడా 24/10/2025 నుంచి 23/11/2025, అంటే ఫీజు కట్టుకోవడానికి అలానే అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి మనకి దాదాపుగా ఈ రోజు నుంచి నెల రోజుల టైం ఉంది. నెల రోజుల టైం ఇచ్చారు. 24/10/2025 నుంచి 23/11, అంటే నెక్స్ట్ మంత్ 23/2025 వరకు, నెక్స్ట్ మంత్ వరకు మనకు అవకాశం ఇచ్చారు. మాక్ టెస్ట్ వచ్చేసరికి నెక్స్ట్ మంత్ నవంబర్ 2025న మాక్ టెస్ట్ వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటుంది. అక్కడ నుంచి మనం టెట్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో గెస్ చేయడానికి, అంటే అంచనా వేయడానికి జస్ట్ రాసుకోవచ్చు. తర్వాత హాల్ టికెట్స్ ఎప్పటి నుంచి డౌన్లోడ్ అవుతున్నాయి అంటే 3/11/2025 అక్కడి నుంచి, అంటే డిసెంబర్ 3వ తారీఖు నుంచి హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి అని అంటే డిసెంబర్ 10, అంటే 10/12/2025, అంటే డిసెంబర్ 10 నుండి ఎగ్జామ్ ఆన్వర్డ్స్ అని ఇచ్చాడు. కాబట్టి డిసెంబర్ 10 నుంచి ఎగ్జామ్ ప్రారంభం అవుతుంది. ప్రతిరోజు 2 సెక్షన్స్ ఉంటాయి. మొదటి సెక్షన్ వచ్చేసరికి 9:30 నుంచి 12 వరకు, రెండో సెక్షన్ 2:30 నుంచి 5 వరకు ఉంటుంది. ఇలాగా ఇక్కడ ఎక్కడి నుంచి ఏ డేట్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇచ్చారు, కానీ ఏ డేట్తో ఎండ్ అవుతుంది ఇవ్వలేదు. ఆన్వర్డ్స్ అని ఇచ్చారంటే అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అని అర్థం. ఎక్కడికి ఎండ్ అవుతుంది అనేది బహుశా అప్లికేషన్స్ని దృష్టిలో ఉంచుకొని డేట్స్ వాళ్ళు ఎక్స్టెండ్ చేసుకోవటమో తగ్గించుకోవటమో చేస్తారు. ఇక్కడైతే మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే డిసెంబర్ 10వ తారీఖు నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. ముందు స్కూల్ అసిస్టెంట్ వారికి జరుగుతా, ఎస్జిటి వారికి జరుగుతా, ఎన్ని రోజులు జరుగుతాయి అనేది అప్లికేషన్స్ కంప్లీట్ అయిన తర్వాత బహుశా గవర్నమెంట్ నుంచి ఒక క్లారిటీ వస్తుంది మనకి. అప్లికేషన్స్ వచ్చేదాన్ని బట్టి డేస్ డిసైడ్ చేయాలనే ఉద్దేశంతో ఇలా ఇచ్చినట్టున్నారు. ఏదైతే డిసెంబర్ 10వ తారీఖునే ఎగ్జామ్ అన్నట్లుగా ప్రిపేర్ అయ్యే ప్రయత్నం చేయండి. రోజుకి 2 సెక్షన్స్ జరుగుతాయి. ఇది కూడా మనకి ఆల్రెడీ టెట్ డిఎస్సి రాసే వాళ్ళకి అర్థమయ్యే ఉంటుంది. 2 సెక్షన్స్ 9:30 నుంచి 10 వరకు ఒక సెక్షన్, మార్నింగ్ ఆఫ్టర్నూన్ 2:30 to 5 వరకు ఇంకో సెక్షన్ ఉంటుంది. తర్వాత ఇనిషియల్ కీ వచ్చేసరికి టెట్కి సంబంధించిన ఇనిషియల్ కీ వచ్చేసరికి జనవరి 2వ తారీఖున రిలీజ్ చేస్తారు. 2/1/2026, అంటే వచ్చే సంవత్సరం జనవరి 2వ తారీఖున ఇనిషియల్ కీ రిలీజ్ అవుతుంది. దాని మీద అబ్జెక్షన్స్ వచ్చేసరికి ఆ రోజు నుంచి 9వ తారీఖు వరకు మనం అబ్జెక్షన్స్ పెట్టుకోవచ్చు. తర్వాత ఫైనల్ కీ వచ్చేసరికి జనవరి 10వ తారీఖున ఇస్తారు. ఇక రిజల్ట్స్ వచ్చేసరికి జనవరి 19వ తారీఖు రిజల్ట్స్ వస్తుంది. అంటే ఈ రోజు స్టార్ట్ అయిన నోటిఫికేషన్ ప్రక్రియ అనేది జనవరి 19 రిజల్ట్ రావడంతో కంప్లీట్గా ఎండ్ అవుతుంది. మనకి నోటిఫికేషన్లో అప్లై చేసుకోవడానికి డేట్స్ వచ్చేసరికి 24 నుంచి నెక్స్ట్ మంత్ నవంబర్ 23 వరకు టైం ఉంది. హాల్ టికెట్స్ వచ్చేసరికి డిసెంబర్ 3వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. ఎగ్జామ్స్ వచ్చేసరికి డిసెంబర్ 10వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతాయి. ప్రతిరోజు 2 సెక్షన్లు ఉంటాయి. ఫైనల్ కీ వచ్చేసరికి 13వ తారీఖు, జనవరి 13వ తారీఖున రిలీజ్ అవుతుంది. రిజల్ట్స్ జనవరి 19వ తారీఖున రిలీజ్ అవుతుంది. ఇంకా ఇంతటితో
షెడ్యూల్ టెట్కి సంబంధించిన కంప్లీట్ షెడ్యూల్ అంతా కూడా కంప్లీట్గా అయిపోయింది. తర్వాత మనకి డౌట్ ఏంటంటే ఏ సిలబస్ మేము ప్రిపేర్ అవ్వాలి, సిలబస్ కూడా క్లారిటీగా ఇచ్చారు. మళ్ళీ నేను అదంతా కూడా మీకు డౌన్లోడ్ చేసి టైం వేస్ట్ చేయకుండా నేను సిలబస్కి సంబంధించిన ఎనాలిసిస్ చేస్తూ ఒక్కొక్క సబ్జెక్టుకి సంబంధించి ఎనాలిసిస్ చేస్తూ నేను క్లారిటీగా తెలుగు మీడియంలో కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అంటే ఒక్కొక్క సబ్జెక్టుకి సంబంధించిన సిలబస్ ఏమేమి ఇచ్చారో దాన్ని తెలుగులో కూడా నేను ట్రాన్స్లేట్ చేసి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. అయితే సిలబస్లో మనం ఏ టెక్స్ట్ బుక్స్ ఫాలో అవ్వాలి అనే దానికి మాత్రం క్లారిటీగా ఇచ్చారు. 2025-26 అంటే ఈ సంవత్సరం పాఠశాలలో ఏ పాఠ్య పుస్తకాలైతే పిల్లలు చదువుతున్నారో ఆ సిలబస్నే మనం ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి, దీన్నే మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఏ టెక్స్ట్ బుక్స్ 24-25 టెక్స్ట్ బుక్స్ ప్రిపేర్ అవ్వచ్చా సార్? ప్రిపేర్ అవ్వటానికి ఇక్కడ ఉన్న దాన్ని బట్టి అయితే ఛాన్స్ లేదు. 2024కి 25 బుక్స్కి అలానే 25-26 బుక్స్కి అంటే లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఏమైనా చేంజెస్ ఏమైనా ఉన్నాయండి. కొన్ని టెక్స్ట్ బుక్స్లో కొన్ని చేంజెస్ అయితే ఖచ్చితంగా ఇచ్చారు. లాస్ట్ ఇయర్ టెక్స్ట్ బుక్స్కి ఈ ఇయర్ టెక్స్ట్ బుక్స్కి కంప్లీట్గా సిలబస్ అయితే చేంజ్ అవ్వలేదు. సిలబస్ అదే ఉన్నప్పటికీ కూడా లెసన్స్లో చిన్న మార్పులు చేశారు. కాబట్టి ఖచ్చితంగా మనం ఫాలో అవ్వాల్సిన టెక్స్ట్ బుక్స్ ఏంటి? 2025-26 అకాడమీ టెక్స్ట్ బుక్స్ మనం ఫాలో అవ్వాలి. ఈ సంవత్సరం స్కూల్స్లో పిల్లలు ఏ టెక్స్ట్ బుక్స్ అయితే చదువుతున్నారో ఆ టెక్స్ట్ బుక్స్ని మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే, దీంట్లో తప్పదు. ఒకవేళ లేకపోతే గ్యాదర్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకనంటే మనం రేపు స్కూల్లో జాయిన్ అయిన తర్వాత చెప్పాల్సిన సిలబస్ ఇదే కాబట్టి, పాత టెక్స్ట్ బుక్స్లో సిలబస్ మనం చెప్పం కదా, మనం బోధించాల్సిన పాఠ్యపుస్తకాలు ఇవే కాబట్టి కంపల్సరీగా ఈ సంవత్సరం పాఠ్యపుస్తకాలు అవసరం. టెట్లో కరెక్ట్గా మెన్షన్ చేశారు కాబట్టి డిఎస్సికి కూడా కంపల్సరీగా ఈ సంవత్సరం బుక్స్లో నుంచే సిలబస్ ఉంటుంది కాబట్టి ఇప్పుడే గ్యాదర్ చేసుకొని పెట్టుకొని టెట్కి డిఎస్సికి ఒకేసారి ఉపయోగపడుతుంది. కాబట్టి సిలబస్ గురించిన క్లారిటీ వచ్చింది. ఏ టెక్స్ట్ బుక్స్ చదవాలి? 2025-26 టెక్స్ట్ బుక్స్ని చదవాలి. అంటే ఈ సంవత్సరం స్కూల్స్లో రన్నింగ్ అవుతున్న టెక్స్ట్ బుక్స్ని మాత్రమే నేను చదవాలి. సబ్జెక్ట్ వైజ్గా సిలబస్ ఆల్రెడీ మీకు పీడిఎఫ్ అవైలబుల్గా ఉంది. ఒకవేళ పీడిఎఫ్ ఇంకా డౌన్లోడ్ చేసుకున్న వారికి నేను డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను. దాంట్లో నేను పీడిఎఫ్ని ఆల్రెడీ సెండ్ చేశాను, సిలబస్ పీడిఎఫ్ని. ఎవరైనా ఇంకా పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోకపోతే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, అందులో పీడిఎఫ్ ఉంటుంది, అక్కడ డౌన్లోడ్ చేసుకొని చూడండి. రేపటి నుంచి నేనేం చేస్తానంటే ఒక్కొక్క సబ్జెక్టుకి సంబంధించిన సిలబస్ని ఎనాలిసిస్ చేస్తాను. తర్వాత టెట్కి ఏపీ టెట్ 2025కి ఉపయోగపడే వీడియోస్ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. సిలబస్ గురించిన క్లారిటీ వచ్చింది. ప్యాటర్న్లో ఏమైనా చేంజెస్ ఉన్నాయా? 1A వాళ్ళకి అంటే పేపర్ 1 రాసే వారికి ఎలాంటి చేంజెస్ లేదు. సైకాలజీ 30 మార్కులకి, ఆ విషయం మీకు తెలిసిందే, ఆల్రెడీ రాసిన వారికి తెలిసిన విషయమే. తర్వాత తెలుగు కంటెంట్ వచ్చేసరికి 24 మార్క్స్ ప్లస్ మెథడాలజీ 6 మార్క్స్, టోటల్ 30 మార్క్స్. తర్వాత ఇంగ్లీష్ కూడా కంటెంట్ 24 మార్క్స్ ప్లస్ మెథడాలజీ 6 మార్క్స్, టోటల్ వచ్చేసరికి 30 మార్క్స్. మ్యాథ్స్ కూడా సేమ్, కంటెంట్ 24 మార్క్స్ ప్లస్ మెథడాలజీ 6 మార్క్స్, టోటల్ 30 మార్క్స్. తర్వాత ఈవీఎస్ కూడా కంటెంట్ 24 మార్క్స్ ప్లస్ మెథడాలజీ 6 మార్క్స్, టోటల్ 30 మార్క్స్. ఫైనల్గా టెట్ పేపర్ వచ్చేసరికి పేపర్ 1 వాళ్ళకి 150 మార్క్స్ ఉంటే 150 మార్క్స్లో ఓసీ వాళ్ళు క్వాలిఫై అవ్వాలి అని అంటే 90 మార్క్స్ రావాలి. బీసీ వాళ్ళకి 75 మార్క్స్ రావాలి. ఇక ఎస్సీ ఎస్టీ అలానే పీడబ్ల్యూడి వారికి 60 మార్క్స్ వస్తే క్వాలిఫై అయినట్లే. ఇది పేపర్ 1కి ప్రిపేర్ అయ్యే వారికి ప్యాటర్న్ ఏమీ చేంజ్ అవ్వలేదు. సిలబస్ కూడా అసలు దాదాపుగా ఏమి చేంజ్ అవ్వలేదు, చిన్న మార్పులే జరిగినాయి. ఆ చిన్న మార్పులు జరగటానికి కారణం ఏంటి అని అంటే టెక్స్ట్ బుక్స్ చిన్న మార్పులు జరగటం అంటే గత టెక్స్ట్ బుక్స్కి ఈ టెక్స్ట్ బుక్స్కి సిలబస్ ఏమి చేంజ్ అవ్వలేదు అని చెప్పా. అయితే లెసన్స్లో
చిన్న మార్పులు ఉన్నాయి కాబట్టి చిన్న చిన్న పదాలు యాడ్ చేయటం తీసేయటం, చిన్న చిన్న కాన్సెప్ట్స్ కలపటం తీసేయటం అలా చేశారు ఈ సంవత్సరం టెక్స్ట్ బుక్స్లో. కాబట్టి ఆ కలిపినవి మాకు సిలబస్లో ఇచ్చారు. చిన్న చిన్న స్వల్ప మార్పులే ఉన్నాయి, అవి నేను సిలబస్ అనాలిసిస్ చేసేటప్పుడు మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత పేపర్ 2 వారికి మాత్రం చేంజ్ అయినాయండి, గుర్తుపెట్టుకోండి. వీరికి కూడా సైకాలజీ 30 మార్కులకు ఉంటుంది, 30 మార్కులు ఉంటుంది. తర్వాత తెలుగు మెథడాలజీ ఏముండదు, పేపర్ 2 వారికి రాసే వారికి మెథడాలజీ ఏముండదు. తెలుగు 30 మార్కులు కంప్లీట్ కంటెంట్ నుంచే వస్తుంది, ఇంగ్లీష్ కూడా 30 మార్కులే, తర్వాత సోషల్ రాసే వారికి పేపర్ 2 సోషల్ వారికి 48 మార్క్స్ కంటెంట్ ప్లస్ 12 మార్క్స్ మెథడాలజీ, టోటల్ వారి సబ్జెక్ట్స్ 60 మార్క్స్ ఉంటుంది. దీంతో సోషల్ వారికి 150 మార్క్స్ కంప్లీట్ అయిపోతుంది. వీరికి కూడా ప్యాటర్న్ ఏమీ చేంజ్ అవ్వాల. మరి ప్యాటర్న్ చేంజ్ అయిన వాళ్ళు ఎవరు? మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, బయాలజీకి రాసే వారికి మాత్రం ప్యాటర్న్ చేంజ్ అయింది. వారికి ఎలా చేంజ్ అయింది అని అంటే, సోషల్ అర్థమైంది కదండి, సోషల్తో ఇంకా మనకి ప్రాబ్లం ఏమీ లేదు. 48 మార్క్స్ కంటెంట్, 12 మార్క్స్ మెథడాలజీ. పేపర్ 2 వారికి తెలుగు, ఇంగ్లీష్, మెథడాలజీ అవసరం లేదు, కంటెంట్ నుంచి 30 మార్కులు ఉంటుంది. తర్వాత మ్యాథ్స్ అలానే ఫిజికల్ సైన్స్, బయాలజీ వారికి చేసే వారికి మాత్రం గతంలో 24 మార్క్స్ కంటెంట్, 6 మార్క్స్ మెథడాలజీ, మొత్తం 30 మార్క్స్ మ్యాథ్స్, తర్వాత 24 మార్క్స్ ఫిజిక్స్ ఎన్ఎస్ ఉంటుంది, ప్లస్ 6 మార్క్స్ 30 మార్క్స్ వారికి కూడా మెథడాలజీ ఉండేది. ఇలాగ చేసేవారు. అంటే 48 మార్క్స్లో 24 మార్క్స్ ఏమో మ్యాథ్స్కి ఇచ్చేవారు, 24 మార్క్స్ సైన్స్కి ఇచ్చారు. కానీ ఇప్పుడు ప్యాటర్న్ చేంజ్ అయింది. ఎలా చేంజ్ అయింది అని అంటే, ఇక్కడ కూడా సేమ్ అంతే, కంటెంట్ 48 మార్క్స్ ప్లస్ మెథడాలజీ 12 మార్క్స్ మొత్తం కలిపి 60 మార్క్స్గా డిసైడ్ చేశారు. అయితే ఈ కంటెంట్ 48 మార్క్స్లో మ్యాథ్స్ అలానే పిఎస్ అలానే ఎన్ఎస్ బయాలజికల్ సైన్స్ మొత్తం కూడా మ్యాథ్స్ 16 మార్కులకి, పిఎస్ 16 మార్కులకి, ఎన్ఎస్ 16 మార్కులకి. ఇప్పుడు వీరికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది ఈ టెట్. అయితే గవర్నమెంట్ వారి నిర్ణయం కాబట్టి మనం ఏం చేయలేం, ఫాలో అవ్వాల్సిందే. 48 మార్కుల కంటెంట్లో మ్యాథ్స్ 16 మార్కులకి, పిఎస్ 16 మార్కులకి, ఎన్ఎస్ 16 మార్కులుగా నిర్ణయించడం జరిగింది. ఇక 12 మెథడాలజీలో మ్యాథ్స్ వచ్చేసరికి 4 మెథడాలజీ బిట్స్ ఉంటాయి, పిఎస్ వచ్చేసరికి 4 మార్కులకి మెథడాలజీ ఉంటుంది, ఎన్ఎస్ కూడా 4 మార్కులకి మెథడాలజీ ఉంటుంది, 4 మార్కులకి. ఇలాగా పేపర్ 2 వారికి చేంజ్ అయింది. పేపర్ 2 వారికి మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ చేసే వాళ్ళకి మాత్రమే ప్యాటర్న్ చేంజ్ అయింది. ఇంకా మిగిలిన వారందరికీ ఒకటే ప్యాటర్న్ ఉంటుంది. వీరికి కూడా సేమ్ అంతే. ఓసీ వారికి 90 మార్కులు రావాలి క్వాలిఫై అవ్వాలంటే, బీసీ వారికి 75 మార్కులే, తర్వాత ఎస్సీ, ఎస్టీ, తర్వాత పీడబ్ల్యూడి వారికి మాత్రం 60 మార్కులు వస్తే క్వాలిఫై అయినట్లే. తర్వాత ఏం సిలబస్లో ఏం చదవాలి మీకు ఆల్రెడీ తెలుసు. 2025 నుంచి 2026 బుక్స్ చదవాలి అని. పేపర్ 1 వాళ్ళు 3rd క్లాస్ నుంచి అంటే 3వ తరగతి నుంచి 8th వరకు ఉన్న కంప్లీట్ టెక్స్ట్ బుక్స్ ప్రిపేర్ అవుతూ 9th 10thలో లింక్ టాపిక్స్ ఏమైనా ఉంటే ప్రిపేర్ అవ్వాలి. దాదాపుగా 99% ఈ సిలబస్ చాలు. 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు ఉన్న ఈ ఇయర్ టెక్స్ట్ బుక్స్ని ప్రిపేర్ అయితే సరిపోతుంది. తర్వాత పేపర్ 2 వారు 6th నుంచి 10th వరకు ఉన్న సిలబస్ని కంప్లీట్గా నేర్చుకొని లింక్ టాపిక్స్ని ఇంటర్మీడియట్ వరకు నేర్చుకోవాలి. అయితే ఇది నేర్చుకుంటే దాదాపు 99% కవర్ అయిపోతుంది. సిలబస్లో ఏమి ప్రిపేర్ అవ్వాలి, ప్యాటర్న్ ఎలా ఉంటుంది, సిలబస్లో మార్పులు ఏమైనా ఉన్నాయి, చిన్న మార్పులే, అవి సిలబస్ అనాలిసిస్ చేసేటప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది. తర్వాత ఎన్ని మార్క్స్ వస్తే క్వాలిఫై అవుతుంది, టెట్కి సంబంధించిన షెడ్యూల్ మొత్తం కూడా కంప్లీట్గా చెప్పేసుకున్నాం. ఎలాగ అప్లై చేసుకోవాలనేది కూడా ఎవరైనా అడిగితే నేను వీడియో చేస్తాను, ఎలాగ అప్లై చేయాలనేది. అప్లై చేయడం మీకు దాదాపుగా వచ్చని, టైం వేస్ట్ ఎందుకని చెప్పడం లేదు. ఇంకో చిన్న విషయం, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఇన్ సర్వీస్లో ఉన్నవారు, ఆల్రెడీ జాబ్ చేస్తున్న వారికి కూడా టెట్ ఎలిజిబిలిటీ ఉండాలి అని రీసెంట్గా వచ్చింది, మనందరికీ తెలిసిన విషయమే. 2011కు ముందు జాబ్లో జాయిన్ అయిన వారికి టెట్ ఎలిజిబిలిటీ లేదు కాబట్టి వారు కూడా కంపల్సరీగా టెట్ ఎలిజిబిలిటీ టెస్ట్ రాయాల్సిందే. అయితే కోర్టులో పిటిషన్ చేస్తున్నారు, అదంతా జరిగింది పక్కన పెడితే టెట్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఉండటం మంచిది కాబట్టి రాసే ప్రయత్నం చేయండి. ఇంకోటి చిన్న డౌట్ ఏంటి అని అంటే, కొంతమంది ఎస్జిటిగా జాయిన్ అయ్యి డిగ్రీ ఓపెన్లో చేసి బీఈడీ కూడా ఇన్ సర్వీస్ ప్రకారం ఓపెన్ బీఈడీ చేస్తున్న వాళ్ళు ఉంటారు. వారు పేపర్ 2కి రాయటానికి ఛాన్స్ ఉంటుందా? ఇప్పుడు బీఈడీ సర్టిఫికేట్ ఓపెన్గా ఉంది వారికి,
పేపర్ 2 రాయటానికి అవకాశం ఉంటుంది అంటే ఖచ్చితంగా అవకాశం ఉంటుందండి. ఓపెన్ సర్టిఫికేట్ అయినా కానీ గవర్నమెంట్ జాబ్స్ అన్నిటికీ అది ఎలిజిబుల్లే, రెగ్యులర్ సర్టిఫికేట్ అయినా ఓపెన్ సర్టిఫికేట్ అయినా. కాబట్టి ఓపెన్లో ఇన్ సర్వీస్ అంటే జాబ్ చేస్తూ ఓపెన్ బీఈడి చేసిన వారు కూడా కంపల్సరీగా పేపర్ 2 రాసుకోవడానికి ఛాన్స్ ఉంది, అవకాశం ఉంది. కాబట్టి నిస్సందేహంగా రాసుకోవచ్చు. తర్వాత ఇంకొకటి మెయిన్ విషయం అండి, మన ఛానల్ తరపున కేఎస్ఏ స్టడీస్ అనే ఒక యాప్ ఉంది. కేఎస్ఏ స్టడీస్ అనే యాప్ ఉంది. ఈ యాప్లో టెట్ డిఎస్సికి ఉపయోగపడే విధంగా మ్యాథ్స్ క్లాసెస్ మేము అప్లోడ్ చేస్తూ ఉన్నాను, నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి. మన ఛానల్లో ఇప్పటికే 0 to Hero ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి ఒక 13 వీడియోస్ చేశాను. ఆ వీడియోస్ చూడండి. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చి ఖచ్చితంగా మ్యాథ్స్ తీసుకుంటే, కోర్స్ తీసుకుంటే యూజ్ అవుతుంది అని కనుక అనిపిస్తే ఖచ్చితంగా తీసుకునే ప్రయత్నం చేయండి. టెట్ సిలబస్ని అనాలిసిస్ చేస్తూ క్లారిటీగా టెట్ సిలబస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత డిఎస్సికి సంబంధించి కూడా దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ యాప్లో మ్యాథ్స్ క్లాసెస్ ఎలా ఉంటున్నాయి అంటే 3rd to 8th క్లాస్ కంప్లీట్ టెక్స్ట్ బుక్ మొత్తాన్ని కూడా ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తూ ప్రతి లైన్ని, ప్రతి ప్రాబ్లమ్ని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తున్నా. అలానే 9th, 10th లింక్ టాపిక్స్ కూడా చెప్తున్నా. ఈ కోర్సు ఎస్జిటి వారికి మాత్రమేనండి, గుర్తుపెట్టుకోండి. స్కూల్ అసిస్టెంట్ వారికి కూడా ఖచ్చితంగా ఒక 50% యూజ్ అవుతుంది. మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోండి, కానీ ఎస్జిటి వారికి మాత్రం 100% ఈ కోర్సు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. నాన్ మ్యాథ్స్ విద్యార్థులకు కూడా 100% వచ్చేటట్లుగా ఈ కోర్సులో నేను క్లాసెస్ చెప్తూ ఉన్నానండి. ఇప్పటికే కొన్ని క్లాసెస్ అప్లోడ్ అయిపోయినాయి, ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. మ్యాథ్స్ క్లాసెస్ అమౌంట్ వచ్చేసరికి 299 299 రూపాయలకు మాత్రమే ప్రెజెంట్ అవైలబుల్గా ఉంచాము. ఈ కాస్ట్ త్వరలో ఇంక్రీజ్ అవ్వబోతూ ఉంది. కాబట్టి త్వరపడి తీసుకునే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మ్యాథ్స్ మీద మీకున్న భయం పోతుంది. నాన్ మ్యాథ్స్ విద్యార్థులు కూడా ఈ కోర్స్ కంప్లీట్ అయిపోయేసరికి నాన్ మ్యాథ్స్ విద్యార్థిని అని మీరు అనరు. ఖచ్చితంగా మ్యాథ్స్ మీద ఖచ్చితంగా పట్టు వస్తుంది. దీంట్లో 3 నుంచి 8 వరకు టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి పాఠం చెప్తున్నాం. తర్వాత 500+ ప్రాక్టీస్ బిట్స్ అందుబాటులో ఉంటాయి. ప్రీవియస్ ఏపీ టెట్ అలానే డిఎస్సికి సంబంధించిన బిట్స్ పేపర్స్ను కూడా తీసుకొని ప్రతి బిట్ని కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ కోర్సు మీ ప్రిపరేషన్కి 100% యూజ్ అవుతుంది. అలానే తెలుగు మెథడాలజీ అలానే ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించిన 1500 ప్రాక్టీస్ బిట్స్ పీడిఎఫ్ ఉందండి. 1500+ ప్రాక్టీస్ బిట్స్ పీడిఎఫ్ అది కేవలం 100 రూపాయలకు మాత్రమే, 100 రూపాయలకు మాత్రమే మేము అవైలబుల్గా ఉంచాం. తెలుగు ఇంగ్లీష్ మెథడాలజీ 1500+ బిట్స్ ఉంటాయి, అది కేవలం 100 రూపాయలే. ఫోన్పే నెంబర్ వచ్చేసరికి 8125602616. ఈ నెంబర్కి మీరు ఫోన్పే చేసి నాకు స్క్రీన్ షాట్ పంపిస్తే ఈ పీడిఎఫ్ మీకు సెండ్ చేస్తాము. అలానే గుర్తించండి, కోర్స్ గురించిన ఏమైనా సందేహాలు ఉన్నా ఈ నెంబర్కి మీరు ఫోన్ చేసి నన్ను క్లారిటీగా కనుక్కొని మీరు కోర్సులో జాయిన్ అవ్వచ్చు. వ్యాలిడిటీ వచ్చేసరికి ఈ కోర్స్ వ్యాలిడిటీ వచ్చేసరికి 12 months అండి. అంటే 1 year పాటు 1 year పాటు మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు మ్యాథ్స్ క్లాసెస్ని కంప్లీట్గా వినొచ్చు. ముందు ఈ 3 కంప్లీట్ అయిపోయిన తర్వాత 0 to Hero ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ అయింది ఆల్రెడీ. అందులో వీడియోస్ కూడా డిఎస్సికి లెవెల్లో ఉపయోగపడేటట్లుగా, డిఎస్సికే కాదు ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఉపయోగపడే విధంగా 0 to Hero ప్రోగ్రాంలో నేను మ్యాథ్స్ని కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ టెట్కి ఇవి 3 ఇంపార్టెంట్ కాబట్టి ఇవి కంప్లీట్ చేసుకున్న తర్వాత డిఎస్సి లెవెల్లో 0 to Hero ప్రోగ్రామ్ని నేను ఆల్రెడీ స్టార్ట్ చేశాను, అది రన్నింగ్ అవుతుంది అక్కడ యాప్లో. కాబట్టి ఈ కోర్స్ కంపల్సరీగా మీ ప్రిపరేషన్కి యూజ్ అవుతుంది, తీసుకునే ప్రయత్నం చేయండి. ఇంతవరకు అండి టెట్కి సంబంధించిన నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వీడియోస్లో ప్రతి ఒక్కొక్క సబ్జెక్టుని తీసుకొని సిలబస్ అనాలిసిస్ చేద్దాం. రేపు మ్యాథ్స్ సిలబస్ని స్క్రీన్ మీద చూపిస్తూ గవర్నమెంట్ వారు ఇచ్చిన సిలబస్ని స్క్రీన్ మీద చూపిస్తూ తెలుగులో నేను ట్రాన్స్లేట్ చేస్తూ ఏ క్లాసెస్లో ఉందో కూడా నేను అనాలిసిస్ చేస్తాను. ఎలా ప్రిపేర్ అవ్వాలని కూడా మ్యాథ్స్కి సంబంధించిన వీడియో చేస్తాను. కాబట్టి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం, యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంది అనిపిస్తే లైక్ చేయండి. టెట్ డిఎస్సికి ప్రిపేర్ అయ్యే మీ ఫ్రెండ్స్కి మన ఛానల్ని అలాగే యాప్ని షేర్ చేయండి.